హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. ఈ రోజు మా అక్కకి అంగన్వాడీలో రేషన్ ఇస్తారంటే వెళ్తున్నాము. చూడండి ఎంతసేపు రెడీ అవుతుందో. రెడీ అయితే అయ్యింది, కానీ ఎలా ఒకలా అంగన్వాడికి వెళ్ళాము. మా ఊర్లో ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి ఏమేమి ఇస్తారో చూపిస్తాను చూడండి. మా ఊర్లో అంగన్వాడి చాలా బాగుంటుంది. నా వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కనిపిస్తుంది కదా, ఆవిడే మా అంగన్వాడి ఆయమ్మ. మేడం చూడండి, మా అక్కతో రేషన్ తీసుకున్నట్టు సైన్ చేయించుకుంటున్నారు. ఎప్పుడు ఆ డ్యూటీ మందే, కాకపోతే ఈసారి ఫేస్ స్కానింగ్ ఏదో ఉందంటే మా అక్క వచ్చింది. రేషన్ అయితే ఇచ్చేశారు. మేడం మీ సెంటర్ చాలా బాగుంది, వీడియో తీసుకుంటామంటే తీసుకో అమ్మా అన్నారు. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సరే చేసేద్దాం దానికేముంది అన్నారు. మా ప్రాజెక్టు సెక్టార్ చౌడవరం, మా సెంటర్ పిఎస్ పెట్టుబడి అండి. అంగన్వాడీ విద్య, ఆటపాటల విద్య ఇవన్నీ డిపార్ట్మెంట్ సరఫరా చేసిందండి. ఇవి ఓరియంట్ కొన్నాను. ఇవన్నీ మేము తయారు చేసామండి. అంటే పిల్లలకి ఇది ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని పిల్లలకి తెలియడానికి ఇవన్నీ డిపార్ట్మెంట్ సరఫరా చేశారండి. ఇవి టీఎన్ఎం ఇవన్నీ నేను రెడీ చేశానండి. పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది 1, 2, 3 నెంబర్స్ అని ఇవి చెప్పడానికని పిల్లల చేత వేస్ట్ మెటీరియల్తో తయారు చేశానండి. ఇవి ఏబిసిడీలు, ఇది కూడా హ్యాండ్ మెటీరియల్ అండి. టీఎన్ఎం ఇవి నేను రెడీ చేసినవే. ఇవి కూడా పిల్లలు వచ్చినట్టే సారీ, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ నేర్చుకోవడానికి పిల్లలకి ఎలా చేశాను. అలాగే ఆహార ఇవన్నీ కూడా పిల్లలకి అక్షరాలు రెడీ చేశాను. చూడండి, ఇలా ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అనేసి పిల్లలకి ఎప్పటి నుంచే ఏ టైంలో ఏం చెప్పాలి, ఏ వెబ్స్ వాడాలి అనేసి టీచర్ బాగా రెడీ చేశారు. అండ్ పిల్లలకి పువ్వులు అలాంటివి అట్రాక్ట్ అవుతారు కదా, అలాంటివి ఫ్లవర్స్లా తయారు చేసి వీళ్ళని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు కదా. అంగన్వాడీ సెంటర్లోనే నేర్చుకుంటారు కాబట్టి మేడం పిల్లలకి అర్థమయ్యే విధంగా క్లియర్గా రాసి పెట్టారు. బాగుంది కదా, ఇలా చాలా బాగుంది. ఏబీసీలు ఇవన్నీ పిల్లలకి అర్థమయ్యేలా క్లియర్గా ప్రతి ఒక్క లెటర్ అందించారు. ఈ బొమ్మలతో సహా బొమ్మలు కూడా చాలా బాగున్నాయి ఆడుకోవడానికి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, డేస్ మన వీక్ డేస్ వెన్స్డే, థర్స్డే, 2 ఇంగ్లీషు, తెలుగు మొత్తం 2 కూడా రాశారు క్లియర్గా. బుధవారానికి ఏమంటారు, మంగళవారానికి ఏమంటారు, మండేకి, సోమవారానికి ఏమంటారు అనేసి పిల్లలకి తెలుగు, ఇంగ్లీష్ 2 కూడా నేర్పిస్తున్నారు. ఇక్కడి నుంచే ఎవరైనా మామూలు స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తారు, కానీ మేడం మాత్రం క్లియర్గా పిల్లలకి అర్థమయ్యేలాగా, అట్రాక్ట్ అయ్యేలాగా బాగా రాశారు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ చూడండి, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఇక్కడ నుంచి నేర్పిస్తున్నారు మేడం. అంటే క్యాపిటల్ లెటర్స్లో ఎలా ఉంటుంది, స్మాల్ లెటర్స్లో ఎలా ఉంటుందో మేడం క్లియర్గా రాశారు. నెక్స్ట్ వచ్చేసి 1తో ఏం స్టార్ట్ అయితే, ఎలిఫెంట్, 2తో ఏం స్టార్ట్ అయితే, ఇలా ప్రతి ఒక్కటి క్లియర్గా పిల్లలకి అర్థమయ్యేలాగా అనిపించారు అనమాట. ఇక్కడ నెంబర్స్ చూడండి, 5 అంటే 5 ఫ్లవర్స్ ఉన్నాయి, 6 అంటే 6 ఇలా. అంటే నెంబర్స్ కూడా ఎన్ని నెంబర్స్కి ఎన్ని ఉంటాయి అని క్లియర్గా అనిపించారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ చూడండి, ఇక్కడ కూడా ఏబీసీ క్లియర్గా పిల్లలకి అర్థమయ్యేలాగా ఒక అట్రాక్టింగ్గా ఏంటంటారు, ఆడుకుంటారు కదా పిల్లలు, అలా అనమాట అంటించి రాశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, బిఫోర్ ఆఫ్టర్ నెంబర్స్ అనమాట. బిఫోర్ ఆఫ్టర్ నెంబర్స్, ఫస్ట్ 4 తర్వాత 5 వస్తుంది, నెక్స్ట్ 3 తర్వాత 4 వస్తుంది, అలా ముందు ఏమొస్తుంది వెనక ఏమొస్తుంది అది కూడా క్లియర్గా రాసి అనిపించారు. నెక్స్ట్ ఇక్కడ మంత్స్ నేమ్స్ కూడా అది కూడా స్టార్టా జూమ్ చేసి క్లియర్గా ఇక్కడ చూసుకున్నట్టే చూడండి, ఇక్కడ సింగిల్ వర్డ్స్ అండ్ ప్లూరల్ వర్డ్స్ 2 ఉన్నాయి. ఇక్కడ చూడండి, బాల్ అంటే సింగిల్ వర్డ్, ఓన్లీ ఒకటే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే డాగ్స్ 2 ఉన్నాయి కాబట్టి డాగ్స్, ఎస్ అంటే ఇక్కడ 2, 3 ఉంటే ఎస్ రావాలని, ఓన్లీ సింగిల్ వర్డ్స్ ఉంటే సింగిల్ ఫ్లవర్, నెక్స్ట్ వచ్చేసి డాగ్, ఇలా అనమాట. 2 కలుపుతాము, అలా కూడా మేడం తయారు చేసి క్లియర్గా పెట్టారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయడము, స్కూల్కి వెళ్ళడం, టీచర్ మాట వినడం, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం, గుడ్ హ్యాబిట్స్ అన్నీ క్లియర్గా ఒక్కొక్క డయాగ్రామ్తో ఒక్కొక్కటి మేడం ఎంత క్లియర్గా అంటించారో చూసారా, ఎంత బాగా అంటించారో మనకు అర్థమయ్యే విధంగా. నెక్స్ట్ మంచి గుడ్ హ్యాబిట్స్ పిల్లలకి, మార్నింగ్ లేచిన వెంటనే ఏం చేయాలి, బాత్ చేయాలి, అండ్ తినేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం దువ్వుకోవాలి, అట్లా అనమాట. చూడండి అంత క్లియర్గా. అండ్
మన పనులు మనం డస్ట్బిన్లోని చెత్త పడేయాలి అంటే క్లియర్గా మన మేడం అంటించారు పిల్లలకి అర్థమయ్యే విధంగా. చూడండి ఇవ్వండి ఇక్కడ పిల్లలు బ్రష్ చేసే విధానం కూడా వాళ్ళకి పిల్లలకి అర్థమయ్యేలాగా క్లియర్గా డయాగ్రామ్స్తోని అంటించారనమాట, అంటే క్లియర్గాను. నెక్స్ట్ ఇది చూడండి ఇక్కడ బొమ్మలు చిన్నపిల్లలు మనం గుర్తుందా 90s బ్యాచ్కి. మనకి ఇప్పుడంటే పిల్లలకి మామూలుగా ప్లాస్టిక్ వస్తువులు అన్నీ వచ్చేస్తున్నాయి, కానీ మన చిన్నప్పుడు అయితే ఇలా బొమ్మలతోని ఇదే మట్టి దాంతో బొమ్మలు తయారు చేసుకొని మనం ఆడుకునే వాళ్ళం. మేడం కూడా అలాంటివి వీళ్ళకి అవగాహన రావడానికి అప్పట్లో ఎలా ఉండేదో ఆ బొమ్మలు ఎలా చేసుకునే వాళ్ళకు కూడా క్లియర్గా చూపించేది. చూసారండి బొమ్మలు ఎంత బాగున్నాయో పిల్లలకి అర్థమయ్యే విధంగా. బీట్రూట్ అని, దొండకాయ అని, నెక్స్ట్ చూడండి పొట్లకాయ, నెక్స్ట్ వచ్చేసి క్యారెట్, నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది క్యాప్సికమ్ బొమ్మల రూపంలో, ఆనపకాయ, పచ్చిమిర్చి, నెక్స్ట్ వచ్చేసి యాపిల్. ఇలా ఎన్ని రెడీ చేశారో మేడం పిల్లలకి చక్కగా ఆడుకోవడానికైనా. చూడగానే పిల్లలు కొంచెం ఇదవుతారు కదా, అట్రాక్ట్ అవుతారు కదా. నెక్స్ట్ ఇవి కూడా చూడండి మన చిన్నప్పుడు రుబ్బురోలు, గ్యాస్, నెక్స్ట్ వచ్చి పొయ్యి, శనకాయల రాయి అంటాం కదా మనం నూరుకుంటూ. ఇప్పుడంటే మిక్సీ అవన్నీ వస్తాయి, అప్పట్లో శనకాయల రాయి కదండి. చిన్నపిల్లలకి ఉగ్గుపాలు గిన్నె ఎంత బాగా రెడీ చేశారో. సోఫా కూడా మట్టితో బాగా తయారు చేశారు కదా ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ ఇవ్వండి రుబ్బురాలు కూడా ఇక్కడ ఇలా రుబ్బుకోవడానికి పిల్లలకి చక్కగా ఆడుకోవడానికి కూడా మేడము సదుపాయం చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి డిసెంబరు, ఆగస్టు, సెప్టెంబర్ అని క్లియర్గా రాశారు స్పెల్లింగ్స్తో సహా. పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పిస్తున్నారు మేడం. నెక్స్ట్ వచ్చి ఇదేంటి మేడం ఇలా కొత్తగా ఉంది? అది హార్పిక్ డబ్బారా పిల్లలకి బర్డ్లా చేసి ఇది ఒక బర్డ్ అని చెప్పడానికి హార్పిక్ డబ్బాలో తయారు చేసి. చూసారా వేస్ట్ మెటీరియల్ అనుకో మనం పడేస్తాము, కానీ మేడం మాత్రం చూడండి ఎంత బాగా ఒక బర్డ్లా తయారు చేశారు పిల్లలు ఆడుకోవడానికి అండ్ గుర్తు పట్టడానికి. ఇది ఒక బర్డ్ అన్నట్టు చాలా బాగుంది కదా, చాలా బాగా నేర్పిస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే చూడండి ఇక్కడ అంబేద్కర్ తాతయ్య, గాంధీ తాతయ్య, సర్వపల్లి రాధాకృష్ణ గారు, ఇలా వీళ్ళ కోసం మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ కాబట్టి వాళ్ళని క్లియర్గా పిల్లలకు చూపించి వాళ్ళ కోసం కూడా మేడం ఇక్కడి నుంచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇవన్నీ మామూలుగా ఏంటంటే ప్రైమరీ స్కూల్లోనే ఫస్ట్ చెప్తారు, కానీ ఇక్కడ ఏంటంటే మేడం ఇక్కడి నుంచే వాళ్ళకి తెలియాలని వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఇంకొకటి వెయింగ్ మిషన్, పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు కదండి, హైట్ మిషన్, సారీ 1 to 4 years ఉంటారు కదండి, 1 or 2 years ఆ పిల్లలకి హైట్ మిషన్ అనమాట. ఇక్కడే పెట్టుకున్నారు, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఈ మామూలుగా ఇది మనం వేస్ట్ మెటీరియల్ డ్రెస్సెస్లో వస్తుంది, అమ్మాయిలకి ఐడియా ఉంటుంది. బట్ దాన్ని కూడా వేస్ట్ చేయకుండా మేడం ప్రొడక్ట్స్ అంటే తాబేలు కూడా రెడీ చేశారు. చూసారా ఎంత చక్కగా యూజ్ చేస్తున్నారు. అంటే వేస్ట్ మెటీరియల్ కూడా పిల్లలకి మంచిగా ఒక బొమ్మ రూపంలో తయారు చేసి చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ 1, 2, 3 కూడా చక్కగా రాశారు. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా రాశారు. నెక్స్ట్ ఇక్కడ మంత్స్ టైమ్స్ కూడా రాశారు పిల్లలకి అర్థమయ్యే విధంగా. పిల్లలకి కలర్స్ కూడా అర్థం అవడానికి సీతకొక అదే బటర్ఫ్లై వేసి ఆ కలర్స్ కూడా క్లియర్గా రాశారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ కూడా సేమ్ ఆల్ఫాబెట్ ఆర్డర్స్లోని లైక్ స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ అవి కూడా రాశారు మేడం. 1, 2, 3 రాశారు కలర్స్తో అనమాట. స్కై కలర్, పింక్ కలర్, ఆ కలర్స్కి ఏమంటారో ఇక్కడి నుంచి మేడం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా కలర్స్ అండ్ పర్సెస్. బ్లూ అంటే బ్లూతో స్కై కలర్ ఈ విధంగా ఉంటుంది అనేసి రాశారు. నెక్స్ట్ ఎల్లో అంటే ఎల్లో కలర్లోని ఇలా ఉంటుంది. గ్రీన్ అంటే సిగ్నల్, అంటే మనకి రెడ్ అంటే రోజు. మనం రెడ్ కలర్ అనగానే ఒకటి రోజ్ కలర్ గుర్తొస్తుంది కదా, అలా సింపుల్ వర్డ్స్లోని మేడం రాశారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి తేలిక, బరువు అనేసి రాశారు. అంటే పిల్లలకి ఇప్పటి నుంచి అవగాహన రావడానికి అంటండి చాలా చక్కగా రాశారు కదా. బరువు అంటే ఇందులో చాలా బరువుగా ఉంది. పిక్కలు అవి వేసి మేడం క్లియర్గా తయారు చేశారు. ఇది చాలా తెలుగు స్పాంజ్ ఇది అనమాట. అంటే బరువు పట్టుకుంటే ఎంత వెయిట్ ఉంటుందో, తేలిగితే ఎంత ఇదిగా ఉంటుందో మేడం వాళ్ళకి తెలియడానికి ఇలా తయారు చేశారు. చూసారా ఎంత చిన్న చిన్న పిల్లర్స్, వాళ్ళు ఆడుకోవడానికి బాగుంటాయి అండ్ గుర్తు పట్టడానికి కూడా చాలా బాగుంటాయి, వాళ్ళ చేతుల్లో కూడా పడతాయి. అంత బాగా రెడీ చేశారు మేడం కూడా. నెక్స్ట్ వచ్చేసి
రాలేదు, ఏదో రేషన్ తీసుకోవడానికి వచ్చాను అన్ఎక్స్పెక్టెడ్లీ. బట్ ఇక్కడ చాలా బాగుంది కదా, నచ్చింది, అందుకనేసి మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి, ఏబీసీలు ఇలా ఒక్కొక్కరు పట్టుకొని క్లియర్గా చెప్తారు వాళ్ళకి. కదా ఇది చూడండి ఎంత చక్కగా రాశారు మేడము. ఏ నెక్స్ట్ బి సిడి అనేసి ఎంత బాగా రాశారు చూసారా. అంటే ఇక్కడ ఒక 10 మెంబర్స్ని గ్రూప్ ఫామ్ చేసి అందులో వాళ్ళకి ఏ లెటర్ అనగానే వాళ్ళు ఏ లెటర్ తీసుకునేటట్టు, బి లెటర్ అనగానే గుర్తుపట్టేటట్టు అనమాట. వాళ్ళు క్లియర్గా అర్థమయ్యేటట్టు పెద్ద పెద్ద అక్షరాలతో ఎంత బాగా రాస్తారు చూడండి. అంటే వెంటనే వాళ్ళు వెళ్ళి సి అనగానే ఇది ఇంత ఏమంటారు గుర్తుపట్టేలాగా అనమాట. ముందుగానే మేడం వాళ్ళకి చెప్తారు, కోచింగ్ ఇచ్చేస్తారు, అదే ఎడ్యుకేట్ చేస్తారు. తర్వాత వాళ్ళు గుర్తుపట్టి తీసుకురమ్మని మేడం పంపించగానే వాళ్ళు వెళ్ళి ఈ లెటర్ తీసుకొచ్చేలాగా వాళ్ళు గైడ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి ఏమంటారు ఇప్పటి నుంచే అర్థమయ్యే విధంగా పెద్ద పెద్ద అక్షరాలతోని ఎంత బాగా రాశారు చూసారా. బాగుంది కదా, చక్కగా ఉంది. పిల్లలకి అర్థమయ్యే రీతిలోనే ఒక్కొక్క లెటర్ ఇరికించి కూడా కాకుండా పెద్ద పెద్ద లెటర్స్తో బాగా రాశారు. ఇది నాకు బాగా నచ్చింది మేడం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఓఆర్ఎస్ ఏరియా అనమాట. అంటే ఓఆర్ఎస్ డ్రింక్ కార్నర్ ఏరియా. ఇక్కడ పిల్లలు చిన్నపిల్లలు అంటే మ్యాక్సిమం ఎక్కువ ఏడుస్తూ ఉంటారు, డీహైడ్రేషన్ అయిపోతారు పిల్లలు. సో వాళ్ళకి ఏంటంటే వెంటనే ఆ టైంలో ఏం చేయాలని కొంతమంది తోచదు. కానీ మేడం చూడండి ఎంత చక్కగానో తెలివిగా డీహైడ్రేషన్ ఓఆర్ఎస్ పెట్టుకున్నారు దగ్గర. వాళ్ళకి వెంటనే డీహైడ్రేట్ అయిన వెంటనే వాళ్ళకి వాటర్లో కలిపి తాగించడానికి. ఇప్పుడు ఎమర్జెన్సీ కిట్ ఎలా మనం పెట్టుకుంటామో ఫస్ట్ ఎయిడ్ కిట్ అలా అనమాట. చాలా చక్కగా ఉంది కదా, చాలా చక్కగా మా మేడం డిజైన్ చేసుకున్నారు. ఇక్కడ పిల్లలకి అందుబాటులో ఉండే విధంగా ఎక్కడో కార్నర్లో పెట్టి అది వెంటనే వెతుక్కునే దానికన్నా ఇలా ముందుగా ఉంటేనే పిల్లలకి అందుబాటులో ఉంటుంది అనేసి మేడము సెట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వారాల చెట్టు అంట. ఎంత బాగా రాశారు. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 ఉన్నాయి. అంటే పిల్లలకి ఒక చెట్టును చూపించి ఈ కొమ్మలాగా వచ్చి ఇక్కడ రాశారు అనమాట. అక్కడ హౌసెస్ ఉండేలాగా. అంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు కాబట్టి కలర్స్ కూడా ఇక్కడ చూసారు, అబ్జర్వ్ చేసారు లేదు, ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్. వాళ్ళ కలర్స్ నేర్చుకున్నట్టు ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్ తెలుసుకున్నట్టు ఉంటుంది. మన వీకెండ్స్లోనే వీకెండ్స్ ఎలా ఉంటాయి, ఎలా ప్రొనౌన్స్ చేస్తాము అనేది చాలా బాగా రాశారు కదా, చాలా బాగుంటుంది.